ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగుల సమస్యలపై సాక్షిలో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఏడాది కావస్తున్న ఉద్యోగులకు చేసిందేమీ లేదంటున్నారు. పీఆర్సీ లేదు, ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది అవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్థిక అంశాల సంగతి అటుంచితే ఆర్థికేతర అంశమైన పే రివిజన్ కమిషన్ పీఆర్సీని నియమించలేదని, 3 పెండింగ్ డిఏల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదని, ఉద్యోగులకు నాయకులుగా సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నామంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శనివారం అనంతపురంలో ఉన్న విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పీఆర్సీని నియమించకపోవడం, డిఏలు ప్రకటించకపోవడంతో ఉద్యోగులు అభద్రతా భావంలో ఉన్నారన్నారు. పీఆర్సీ ప్రక్రియ ఎంత ఆలస్యమైతే ఉద్యోగులకు అంత నష్టం అన్నారు. ఇక 2024 జనవరి, జూన్ అలాగే 2025 జనవరికి సంబంధించిన 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ నెల దాటితే మరో డిఏ కలుస్తుందన్నారు. ఇప్పటికీ ఒక్క డిఏ కూడా ప్రకటించకపోవడం బాధాకరం అంటున్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో రెవెన్యూ కార్యాలయాల నిర్వహణ భారాన్ని తహసీల్దారులే భరించాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. ప్రోటోకాల్కు లక్షలు ఖర్చు అవుతున్నాయని, ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఎలాగంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం లీగల్ ఛార్జీలు ఇవ్వకపోవడంతో కోర్టు కేసులకు కూడా వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందంటూ తెలిపారు. ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ కాలేదు? ఆక్రమణల తొలగింపు, ఇసుక దందా, రేషన్ అక్రమ రవాణా అడ్డుకునే క్రమంలో తహసీల్దారులు బలవుతున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో గుంటూరు ఆక్రమణల తొలగింపు అంశంలో అప్పటి తహసీల్దారు తాతా మోహన్ రావుపై కోర్టు చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. డిప్యూటీ కలెక్టర్గా ఉన్న ఆయన్ను తహసీల్దార్గా డిమోషన్ ఇచ్చిందని పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపు విషయంలో ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఆయన పనిచేశారని చెప్పారు. అలాంటప్పుడు ఈ కేసులో ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ కాలేదంటూ ప్రశ్నించారు. పైవారు చెప్పిన పని చేసినందుకు ఆ అధికారి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నిర్ణయాన్ని ఉన్నతాధికారుల నోటితో చెబితే కాకుండా లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే అమలు చేయాలని తహసీల్దారులకు ఇక్కడి నుంచి చెబుతున్నామని పేర్కొన్నారు. సమావేశంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట రాజేష్, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్, మిగిలిన వారందరూ కూడా పాల్గొనడం జరిగింది.